మరొక ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేసిన. సో ఈ వీడియో ఏంటంటే, మా ఇంట్లో ఒకటి ఇది పాత సాప్ ఉంది. ఇది ఎట్లా అయిపోయిందంటే పేగులు తీసేసినట్టు అయిపోయింది. ఇది ఒకసారి చూడు, దీని అవతారం ఎట్లా అయిపోయింది. అయ్యో మొత్తం పేగులన్నీ బయటకు వచ్చేసినాయి దీని. సో అదే మా అమ్మ పాడేసేద్దాం, దీన్ని పడేద్దామని బయట పడేసిందంట. సో అదేంటి సాప అంటే కొంచెమే చివర్లు నేను చూపిస్తాను, ఒకసారి చూడురి. ఈ మధ్యలో ఒక దగ్గర హోల్ పడింది అండ్ ఈ చివర్లు మొత్తం ఇట్లా దారాలు వెళ్తున్నాయి అన్నట్టు. దీనిలో ఇట్లా ఏమంటారు, దారాలు పోగులు పోయి దారాలన్నీ వెళ్తున్నాయి అన్నట్టు బయటకు. సో మిగతా అంతా బాగుంది, మధ్యలో ఒక దగ్గర హోల్లా పడింది, ఈ చివర్లు అంతా పోతుంది అన్నట్టు. సో అందుకని ఏం చేద్దామని నేను దీన్ని ఏదో ఒకటి రీయూజ్ చేద్దాము, దీంతో పడేసేందుకు, పడేస్తే ఎందుకు వేస్ట్ అవుతుంది అన్నట్టుగా. సో ఇవి కట్ చేసి, చివర్లు కట్ చేసి ఇది నేను ఏం చేస్తానో మీకు చూపిస్తా. సో రీయూజ్ అన్నట్టు ఈ సాప లుక్కే మార్చేద్దాం ఇప్పుడు మనము. వీడియోలోకి వెళ్ళే ముందు నాకు చిన్న రిక్వెస్ట్, మీరు కనుక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద పాత చీర ఒకటి. ఈ చీర వాడట్లేదు మా అమ్మ కట్టుకోవట్లేదు. సో అందుకని నేను ఈ చీరని తీసుకున్నా. లేదంటే మీరు చీరకున్న ఏదైనా అంచు కానీ ఫాల్ కానీ అట్లాంటిదంటే పాత చీరలే అట్లాంటివి తీసుకోండి. లేదంటే ఏదైనా కొత్త క్లాత్ కూడా తీసుకొని కట్ చేసుకొని 2 చివర్లు కుట్టేసుకోండి. ఇట్లా నేను ఈ లేస్ ఎందుకు తీసుకున్నా అంటే, ఈ చీర ఎట్లా కట్టుకోవట్లేదు, పక్కకు పడేసింది కదా. సో ఈ లేస్ తీసుకోవడం వల్ల ఏంటంటే నాకు చివర్లు కుట్టడం పని తక్కువ అయిపోతుంది అండ్ పోగులు కూడా పోవు, సింపుల్గా అవుతుందని నేను ఈ లేస్ తీసుకుంటాను. లేస్ అయితే ఇంకొంచెం గట్టిగా ఉంటుంది క్లాత్ కంటే. సో అందుకే ఈ చీర ఎట్లా కట్టుకోవట్లేదు కదా, ఇది కూడా వేస్ట్గానే పడండి కదా, అందుకని నేను ఇది తీసుకుంటున్నాను అన్నట్టు. సో ఇప్పుడు ఈ లేస్ అంతా తీసేస్తున్నాను నేను. ఒక్క సైడ్ కుట్టిప్పి ఇట్లా లాగితే మొత్తం ఎట్లా చీర కట్టుకోవట్లేదు, అట్లా లాగితే అంత వచ్చేస్తే చినిగిపోయినా పర్వాలేదు పెద్దగా. సో లేస్ అయితే తీసిన, చీర మొత్తం లేస్ అంతా తీసేసిన నేను. సో ఇదేంటంటే ఈ చివర్లు కుట్టుకునే పని ఉండదు మనకి, ఇట్లా పోగులు వెళ్ళాయి మొత్తానికి మంచిగా ఉంటుంది. జస్ట్ ఈ కార్నర్స్ ఉంటాయి కదా, కొంచెం కట్ చేసి ఇట్లా ఫోల్డ్ చేసేసుకుంటే సరిపోతుంది మనం అంతే. దీన్ని ఇది కుట్టుకోవాలి మనం ఇప్పుడు దానికి సాపకి. సో అది ఎట్లా చూద్దాం. నాకు చూడండి ఇంత లేస్ వెళ్ళింది దాని నుంచి ఒకసారికి. ఇదైతే ఒకటే సైడ్ ఇంకా కొంచెం కూడా ఉంది, దానికి వదిలేసినది సరిపోతుందని. అండ్ ఇది అండ్ ఒకటి సూది దారం కూడా పెట్టుకోండి పక్కకి. అండ్ నా దగ్గర మామూలు దారమే అవైలబుల్ ఉంది, అంటే మిషన్ దారము. సో ఇది కాకుండా మీ దగ్గర ఇది మసాలా దారం అంటారు, తెలుసా? ఒకవేళ మీకు ఐడియా ఉందా? మసాలా దారం అంటారు. అంటే మనం బియ్యం సంచులు కొత్తగా తీసుకొచ్చినప్పుడు వాటికి ఇట్లా కుట్టేసి ఉంటాయి కదా బియ్యం సంచులు, అది ఇట్లా ఒక సైడ్ నుంచి లాగితే మొత్తం వచ్చేస్తుంది కదా, దాన్ని మసాలా దారం అంటారు. అది ఉంటే అది ఇంకా బెటరు. అసలు ఇంకా సాపన్నా పోవాలి కానీ అదైతే దారం అంతా గట్టిగా ఉంటుంది అన్నట్టు. సో మీ దగ్గర అది అవైలబుల్ ఉంటే అది తీసుకోండి. సో నా దగ్గర లేదు, అందుకే నేను ఈ దారం వాడుతున్నా, ఈ మామూలు మిషన్ దారము. సో ఇదైనా కూడా గట్టిగానే ఉంటుంది. ఒక 2 వరుసలు ఎక్కువ తీసుకుంటే ఇది కూడా గట్టిగా ఉంటుంది. అదైతే ఇంకా స్టాండర్డ్, మన చెయ్యగలుగుతుంది దాంతో, అంత స్టాండర్డ్ ఉంటుంది అది మసాలా దారము. మీ దగ్గర అవైలబుల్ ఉంటే అది కత్తెరతోటి పోగులు తేలిన కాడికి కట్ చేసుకుందాం. ఫస్ట్ ఇలా కట్ చేసేసుకుందాం మొత్తం. 2 చివర్లు కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నాకు మధ్యలో కూడా చినిగింది కదా, సో అందుకే నేను మధ్యలో కట్ చేస్తున్నా. లేకపోతే అవసరం లేదు, మీకు ఎక్కడైతే డ్యామేజ్ ఉందో అంటే ఇట్లా పోగులు వేస్తుందో సాప అక్కడ వరకు కట్ చేసుకుంటే సరిపోతుంది. బట్ నాకు మధ్యలో కూడా ఖరాబ్ అయింది కాబట్టి సో ఈ మధ్యలో ఏం చేయలేను. ఒకవేళ దీన్ని కూడా క్లాత్ వేసి కుట్టినా కూడా అతుకులాగా అనిపిస్తుంది. సో అందుకని ఇట్లా కట్ చేసుకొని ఈ మధ్యలో కట్ చేస్తున్నా. ఇట్లా కట్ చేసుకున్నా, ఇది సపరేట్ పార్ట్గా వేసేసుకున్నా. కట్ చేస్తా ఇట్లా 4 సైడ్లు ఇట్లా స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్నా ఈక్వల్గా ఇట్లా. సో ఈ సైజుని బట్టి మిగిలిన దీంట్లో ఎన్ని వెళ్తాయి, మిగిలిన దాంట్లో ఎన్ని వెళ్తాయి చూసి ఇంకొక 2 వచ్చేటట్టు ఉన్నాయి. దీని సైజుని బట్టి ఇది కూడా కట్ చేసేస్తా. ఈ కట్ చేసుకున్న ముక్కల్ని పక్కకు పెట్టేసుకుని దాన్ని కుట్టి తర్వాత ఫైనల్ ఏందని నేను తర్వాత చూపిస్తా. కట్ చేసుకున్నాం కదా, మనం ఫస్ట్ తీసి పెట్టుకున్న లేస్ ఉంది కదా, లేస్ కానీ మీరు క్లాత్ ఏదైతే తీసుకుంటారో అది. మీరు క్లాత్ తీసుకుంటే చివర్లు అయితే కుట్టేసుకోవాలి ఇట్లా మలిచి, ఎందుకంటే మళ్ళీ పోగులు పోతూ ఉంటాయి ఆ క్లాత్. సో ఇట్లా లేస్ తీసుకుంటే ఏంటంటే చివర్లు కుట్టుకునే పని ఉండేది మనకు, పోగులు అస్సలు పోవు. సో ఇట్లా లేస్ తీసుకున్నాం కదా, దీని చివరి ఉంది కదా, పోగులు లేవకుండా ఇట్లా మలిచి ఇట్లా ఉంది కదా, ఇట్లా ఒక 2 ఫోల్డ్స్ వేసేసేయండి. చేసేసి దీన్ని ఒక 2 టాకాలు వేస్తే ఇంక ఇది కూడా పోగులు లేవకుండా ఉంటుంది. మామూలు దారం తీసుకుంటే ఒక 4 వరుసలు తీసుకోండి. మీ దగ్గర ఒకవేళ మసాలా దారం అవైలబుల్ ఉంటే ఒక వరుస, అదైతే ఒకటే వరుస తీసుకుంటే సరిపోతుంది. అంత స్టాండర్డ్ ఉంటుంది ఆ దారము. మీ దగ్గర ఉంటే అయితే అదే ట్రై చేయండి. నా దగ్గర లేదు, సో అందుకే నేను రీల్ దారంతో కుడుతున్నా. మిషన్ దారం, మామూలు దారం మన ఇంట్లో ఉంటుంది కదా, బట్టలు కుట్టే దారంతో కుడుతున్నా. సో ఇట్లా ఇది కుట్టుకుంటే ఏంటంటే పోగులు ఇవ్వకుండా ఉంటుంది, మనకి గట్టిగా స్టాండర్డ్గా ఉంటుంది. సో దీన్ని ఈ లేస్ని
ఇప్పుడు ఈ 4 చివర్లు ఉన్నాయి కదా దీనికి చేపకి ఈ 4 చివర్లు కుట్టుకుందాం మనము. ఇది చిన్న చేప, కూర్చున్న చేప అన్నట్టు. భోజనం చేసుకునేటప్పుడు కింద కూర్చోకుండా ఇట్లాంటి చేపలలో కూర్చుంటే ఇట్లాంటి చేపలు వేసుకొని కూర్చోవచ్చు అన్నట్టు ఈజీగా. సో పెద్ద చేపలు వేసే పని ఉండదు అన్నట్టు. సో కూర ఇట్లా పోయినా కూడా కింద పోతే దీని మీద మనం కూర్చొని తినొచ్చు అట్లా. సో ఇది ఉంది కదా, ఈ చివర తీసుకొని ఈ లేస్ని కింది సైడ్ హాఫ్ పైన సైడ్ హాఫ్ పెట్టేసుకొని ఇట్లా ఒక ఫోల్డ్ ఇచ్చి దీనికి 2 సైడ్లు ఒకేసారి కుట్టేసుకోవచ్చు అన్నది. మనం మళ్ళీ పైన ఒకసారి కిందికి ఒకసారి కుట్టుకునే పని ఉండదు మనకి. సో ఇట్లా కుట్టేసుకొని ఇది ఉంది కదా మొత్తం ఇట్లా టాకాలు అయితే ఎంత దగ్గర వీలైతే అంత దగ్గరికి వేసుకోండి టాకాలు. అట్లయితేనే స్టాండర్డ్గా ఉంటుంది. టాకాలు మొత్తం ఇది మనం చేప అంతా ఈ చిన్న చేపకి పెద్ద చేపకి ఎన్ని సైడ్లు అయితే మనం కుట్టాలనుకున్నామో అన్ని సైడ్లు మొత్తం మనం దీంతో ఈ లేస్ కానీ మీరు ఏ క్లాత్ తీసుకున్నారో దాంతో ఇట్లా టాకాలు వేసేసి కుట్టేసుకోవాలి మొత్తము పోగులు ఇవ్వకుండా. సో మిషన్ ఉంది అనుకోండి మీ దగ్గర, మిషన్ మీద కుట్టండి. బట్ నేనైతే మిషన్ మీద కుట్టకమని చెప్తాను. ఎందుకంటే మనం ఇట్లాంటి చిన్నవి ఇట్లాంటి పోగులు వేసేటివి ప్లాస్టిక్వి మన మిషన్ మీద కుట్టినాం అనుకో మిషన్ ఖరాబ్ అయిపోతుంది. బేరింగ్లు అంటే కింద పాదం ఉంటుంది కదా అవి పోతాయి. సో వాటికి 500-600 అవుతాయి అవి వేయించాలంటే. సో ఇట్లాంటి రీయూజ్ చేసే వాటికైతే మిషన్ అస్సలు వాడకండి. మిషన్ ఖరాబ్ అయితే బేరింగ్లు పోతాయి అనవసరంగా. సో చెయ్యి మీద కుట్టుకోండి. మీకు ఎప్పుడు వీలైతే అప్పుడే చెయ్యి మీద కుట్టేసుకోండి అంతే తప్ప మిషన్ మీద అయితే కుట్టకుర్రి. ఇది నా సజెషన్, నా పర్సనల్ ఒపీనియన్ ఇది. మీరు ఒకవేళ మిషన్ మీద అంటే మీరు బట్టలు కుట్టాము మేము మిషన్ ఇట్లాంటి వాటికి చిన్న వాటికి యూజ్ చేస్తాము, నేను బ్లౌజులు ఇట్లా బయట నేర్చుకుంటా అనుకునే వాళ్ళు మాత్రం కుట్టుకోవచ్చు పర్వాలేదు. బట్ బ్లౌజులు కుట్టుకునేటోళ్ళు మాత్రం అసలు మిషన్ మీద కుట్టకండి. ఎందుకంటే మిషన్ బేరింగ్లో అవుతుంది. ఎందుకంటే ఇది ఇంకో 200 అయితే కొత్త షాప్ వస్తుంది, కానీ బేరింగ్లో అయితే 500-600 అవుతాయి. సో ఏమో అంటారు చూడు, కొన నాలుకకి మందేస్తే ఉన్న నాలుక పోయిందనే సామెత తిన్నారు ఎప్పుడైనా, అట్లా అవుతుంది. ఇంకా మనకు దొబ్బులు వస్తాయి ఇంట్లో నుంచి. సో అట్లా ఎప్పుడు చేయకండి. సో ఇట్లా మొత్తము ఇట్లా వీడియోలో చూపిస్తున్నా కదా ఇట్లా 4 సైడ్స్ స్టిచ్ చేసుకోవాలి మనము. నేను స్టిచ్ చేసిన తర్వాత చూపిస్తాను, ఎందుకంటే మొత్తం నేను కుట్టేదంతా చూపిస్తే వీడియో ఒక 2 గంటలు అవుతుంది ఇంత కుట్టేది చూపిస్తే. సో నేను కుట్టిన తర్వాత ఫైనల్ లుక్ ఎట్లుందని నేను చూపిస్తాను. అంతా కుట్టేసినాక నాకు ఈ చిన్న ముక్క మిగిలిపోయింది. సో దీన్ని వాడే బుద్ధి కాలేదు, దీని నుంచి కూడా ఏదైనా చేద్దామని ఐడియా వచ్చింది. సో ఏం చేస్తామంటే ఈ షాప్ ఉంది కదా దీన్ని స్క్వేర్ కాకుండా రౌండ్ షేప్లో కట్ చేద్దామని ఇట్లా ఒక షేప్ పెట్టి చూస్తున్నా, ప్లేట్ పెట్టి. దీంతో అయితే 2 వస్తాయి, ఇట్లా 2 వెళ్తాయి ఇంట్లో. సో వీటిని ఏం చేద్దామంటే ఫస్ట్ దీన్ని కట్ చేసుకుందాము. కట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తానో చూపిస్తాను. ఇట్లా రౌండ్గా కట్ చేసుకున్న వీటిని. సో వీటి నుంచి కుట్టడానికి వీలు కాదు ఇవి, ఎందుకంటే దగ్గర ఇట్లా చుట్టూ కట్ చేసినాం కదా మనము. ఈ పోగులు పోతూ ఉన్నాయి ఇళ్ళకెళ్ళి దారాలకెళ్ళి. సో మీ దగ్గర గ్లూ గన్ ఉంటే దాంతో చుట్లు కాల్చుకోండి, లేదంటే క్యాండిలా స్టవ్ మీద అయితే ప్రయోగించకండి, ఎందుకంటే స్టవ్ తొందరగా అంటుకుంటుంది కదా. సో ఇది కాలిపోతుంది. క్యాండిల్ అన్నా లేకపోతే లైటర్ అన్నా పెట్టి చుట్లంతా కాల్చేసుకోండి పోగులు ఇవ్వకుండా. సో వీటిని ఏం చేద్దామంటే మనం డైనింగ్ టేబుల్ ఉంటుంది కదా, డైనింగ్ టేబుల్ మీద వేసేసుకొని మనం వండుకున్న గిన్నెలు వీటి మీద పెట్టుకుంటే చూడడానికి అందంగా స్టైలిష్గా అనిపిస్తుంది. సో మనకి ఇట్లా ఒక చిన్నది కూడా వేస్ట్ కానియలేదు ఈ చేపలో నుంచి. సో కుట్టేసుకున్నాక ఇది ఫైనల్ లుక్ ఒకసారి చూడండి. ఇది చేప, ఈ ఒక్క చేప నుంచి మనకి ఎన్ని రెడీ అయినాయి అంటే ఈ చేప ఒకరు ఇద్దరు వాడుకోవడానికి అయింది. ఈ చేప ఇంత పెద్దగా అయిపోయింది. అండ్ ఇట్లా భోజనానికి కూర్చోడానికి ఇంకోళ్ళు కూర్చోడానికి ఇట్లా ఒక చేప రెడీ అయింది. అండ్ ఒకసారి పెట్ట ఇట్లా చిన్నపిల్లల్ని పడుకోబెట్టడానికి అట్లా ఇట్లా ఇది ఒకటి రెడీ అయింది. అండ్ మనం డైనింగ్ టేబుల్ మీద ఇది మ్యాట్ లాగా ఇది కూడా రెడీ చేసేసిన నేను. దీనికి కూడా చుట్టూ కాల్చిన కుట్టలేదు, సేమ్ ఇట్లాంటి నా దగ్గర లేదు, అయిపోయింది ఈ లేసు. సో మళ్ళీ ఎప్పుడైనా కుడదాము. సో మీరు కుట్టాలనుకుంటే ఇది కూడా కుట్టుకుంటే కొంచెం మంచిగా అనిపిస్తుంది. సో కుడితే ఏంటంటే మనము డైనింగ్ టేబుల్ మీద వాడతాం కదా, సో అంచులు అనేవి తొందరగా మాస్తా ఊరికే విండాల్సి వస్తుంది. సో అంచులు కుట్టకపోతే కొంచెం మాయది అన్నట్టు, అందుకని నేను అంచులు కుట్టలేదు. అండ్ కుట్టిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి చేపని ఏం చేయండి అంటే మనం డైరెక్ట్ ఇట్లా మడిచేస్తాం కదా, అట్లా మడిచేయకుండా చేపని, ఇది ఆల్రెడీ మెత్తగా అయిపోయింది చేప, గట్టిగా లేదు. సో ఇట్లా చుట్టుకోండి, రోల్ చేసుకోండి చేపని. అట్లా రోల్ చేసుకుంటే ఏంటంటే ఎక్కువ రోజులు వస్తుంది మనకి, చేప చినిగిపోదు అన్నట్టు. ఇట్లా రోల్ చేసుకుంటే ఏంటంటే ఇట్లా మధ్యలో కట్ అయినట్టు చినిగిపోయినట్టు అట్లా ఉంటుంది చేప. సో ఇక్కడ నుంచి రోల్ చేసి పెట్టుకోండి, ఏ చేపలనైనా కొత్తదైనా పాతదైనా రోల్ చేసి పెట్టుకుంటే ఎక్కువ రోజులు వస్తుంది చేప, తొందరగా చినగకుండా.
సో ఒకవేళ చినిగిపోతే ఈ ఐడియా ఉండనే ఉంటుంది మన దగ్గర. సో ఈ ఐడియా పెట్టి ఇట్లా లేసి పెట్టి కుట్టుకుంటే ఖరాబ్ అయిన చేపలని ఇట్లా లేసేసి ఇట్లా వేసి ఇట్లా కొత్త లుక్ ఇవ్వచ్చు ఖరాబ్ అయిన చేపలకి, న్యూ లుక్. నేనైతే పడేసే చేపకు ఇట్లా కొత్త లుక్ ఇచ్చిన. సో మీరు కూడా ట్రై చేయండి ఈ టిప్ని. మీకు ఈ టిప్ అయితే యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నా. సో మీకు ఈ వీడియో ఎట్లా అనిపించిందని నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.